ఈ లోపల ఒకసారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే బీజేపీ 10 స్థానాలు, ఆప్ 8 పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన మాత్రమే ఈ ఓట్లు. బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది, ఆప్ 8 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. పోస్టల్ రిజల్ట్లో మనకు అర్థమవుతుందని మనతో తెలకపల్లి రవి జాయిన్ అయ్యారు, సీనియర్ విశ్లేషకులు. అదేవిధంగా పెంటపాటి పుల్లారావు ఉన్నారు, ఆయన జాతీయ స్థాయిలో విశ్లేషణ చేస్తూ ఉంటారు. అదేవిధంగా జీవీఎల్ నరసింహరావు కూడా జాయిన్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ నుంచి సీనియర్ నేత. తినబోతు రుచి ఎందుకు అంటారు, కానీ దాంట్లోనే మజా ఉంటుంది. జీవీఎల్ గారు, బీజేపీ అని మీరు చెప్తారు, నేను కాదన్ను, సో వేరేది కూడా ఎక్స్పెక్ట్ చేయడం లేదు, కానీ ఎంత నెంబర్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో లోక్సభకి అసెంబ్లీకి ఎన్నికల ఫలితాలు పెద్దగా వ్యత్యాసం ఉండవని మా అంచనా. సో ఇచ్చేదేదో ఢిల్లీ ప్రజలు ఈసారి భారీ విజయాన్నే భారతీయ జనతా పార్టీకి ఇస్తారన్నది భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి 50కి మించి స్థానాల్లో గెలుస్తామని మా అంచనా. సో 27 సంవత్సరాల తర్వాత దేశమంతా మీ కళ, దేశమంతా విజయాలు సాధిస్తూ ఉన్నారు మెజార్టీ స్టేట్లో. ఢిల్లీ మాత్రం మీకు పక్కనే ఉంటుంది కానీ కొరకరాని కొయ్యలాగా మారుతుంది. సో ఈసారి నా కోరిక తీరుతుంది అంటారు? తప్పనిసరిగా ఇక్కడ ఈసారి అంతకుముందు 15 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉండగా, మరి గత 10-12 సంవత్సరాలు 11 సంవత్సరాలుగా ఆప్ అధికారంలో ఉంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, అసలు మా ప్రస్థానం మొదలైంది ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ ఎన్నికలతో ఎప్పుడో 1980s ఎర్లీ 80s ప్రారంభమైంది. తర్వాత అనుకోకుండా ఆర్గనైజేషనల్ కారణాల చేత దేశమంతా గెలుస్తున్నప్పటికీ 98, 99, 2004 ఇన్ని పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా హవా చూపించినప్పటికీ భారతీయ జనతా పార్టీ, అప్పుడు కాంగ్రెస్ ఇక్కడ గెలవటం జరిగేది. తర్వాత ఆప్ ఖచ్చితంగా ఈసారి ఏది వదిలేదేలే అన్నటువంటి ఆలోచనతో, సంకల్పంతో ఢిల్లీని కూడా ఈసారి అధికారం కైవసం చేసుకుంటామన్న నమ్మకం మాలో.